Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికలలో టీడీపీకి కష్టాలే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చంద్రబాబు అంటే అభివృద్ధికి చిరునామా అని అంటారు. ఆయన ఎప్పుడూ డెవలప్మెంట్ అని నినదిస్తూ ఉంటారు. ఆయన ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దానివల్ల 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటారు. ఆయన 1995లో తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఇదే విధానం అనుసరిస్తూ వస్తున్నారు. ఆయనలో సంస్కరణవాది ఎప్పుడూ డామినేట్ చేస్తూ ఉంటారు. ఆయన వినూత్న ఆలోచనలు కూడా దానికి కారణంగా ఉంటూ వస్తున్నాయి. ఆయన ఉమ్మడి ఏపీలో 9 ఏళ్ల పాలనలో అభివృద్ధి మంత్రమే జపించారు. సంక్షేమం అన్నది ఆయనకు ఆ తరువాత ప్రయారిటీగా మారింది. అందుకే 1999 ఎన్నికలలో ఆయనకు అత్యవసర మార్కులే వచ్చాయి. అలా ఆయనకు అధికారం అయితే బొటాబొటీ మెజారిటీతో దక్కింది. 2004 నాటికి ఏకంగా అధికారం చేజారింది. దానికి కారణం కాంగ్రెస్ సంక్షేమ అజెండాతో ముందుకు రావడం. దాని ముందు టీడీపీ డెవలప్మెంట్ సరితూగలేకపోయింది. ఇక 2009 నాటికి చంద్రబాబు కూడా సంక్షేమ మంత్రం పట్టించినా వైఎస్ఆర్ ముందు తేలిపోయారు. అలా ఉమ్మడి ఏపీలో మళ్ళీ సీఎం కాలేకపోయారు. ఇక 2014లో విభజన ఏపీలో ఆయన ఉచిత పథకాలు హామీలతో అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన చెప్పినవి అన్నీ చేయలేకపోయారు. ముఖ్యంగా రైతు రుణాల మాఫీ వ్యవహారం కానీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ కానీ, ఇతర కీలక హామీలు కానీ అమలు చేయలేదు. దాంతో 2019లో దెబ్బపడింది. నిజానికి 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు ఏపీకి రాజధాని కావాలని ఆలోచించి ఆ దిశగానే అడుగులు వేశారు. ఆయన అమరావతి రాజధాని వస్తే కనుక ఏపీ మొత్తం బాగుపడుతుందని భావించేవారు. కానీ జనాలకు అభివృద్ధి కంటే సంక్షేమం మీదనే మోజు ఉందని గ్రహించలేకపోయారు. ఆనాడు జగన్ ఇచ్చిన అనేక ఉచిత హామీలను మెచ్చి 151 సీట్లతో ఆయనకు పట్టం కట్టారు. ఇక 2024 నాటికి చంద్రబాబు కూడా అదే రూట్లోకి వెళ్లారు. సూపర్ 6 అంటూ ఆయన ఊరూరా తిరిగి జనాలకు వాటిని చేరువ చేశారు. తాము అధికారంలోకి వస్తే రెట్టింపు ఫలితాలు ఇస్తామని కూడా ఊరించారు. దాంతో జనాలంతా కూటమి వైపు వచ్చేసి జై కొట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఒక్క పెన్షన్ పెంపు తప్ప మరేమీ అమలు కావడం లేదు. సూపర్ 6 అన్నది ఎక్కడో ఉండిపోయింది. దానికైతే డబ్బులు లేవు. ఖజానా వికరిస్తోంది. ఇంకోవైపు చూస్తే అమరావతిని ఈసారి చాలా సీరియస్గా చంద్రబాబు తీసుకున్నారు. దానికోసం నిధుల సేకరణ చేస్తున్నారు. తనకు ఇచ్చిన ఈ 5 ఏళ్ల టర్మ్లో అమరావతి రాజధానిని పూర్తి చేసి చూపించాలని అనుకుంటున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుని తాను పూర్తి చేసి 80 ఏళ్ల ఆంధ్రుల కలను తీర్చిన వారిగా చరిత్రలో నిలవాలని చూస్తున్నారు. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా తనను 2029లో జనాలు ఆదరిస్తారన్నది చంద్రబాబుకు ఉన్న గట్టి నమ్మకంగా చెబుతున్నారు. అయితే చంద్రబాబు అభివృద్ధి మంత్రం మళ్ళీ టీడీపీని అధికారంలోకి తెస్తుందా అంటే దాని మీదనే చర్చ సాగుతోంది. జనాల మూడ్ గతంలోలా లేదు. వారిది వ్యక్తిగత అజెండాగా ఉంటోంది. పైపెచ్చు జగన్ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు బటన్ నొక్కుతూ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో నగదు బదిలీని డైరెక్ట్గా చేసేవారు. దాంతో 5 ఏళ్ల కాలంలో సగటున ప్రతి లబ్ధిదారుని ఖాతాలో 1,00,000 నుంచి 2-3 లక్షల దాకా పడ్డాయి. ఆ విధంగా వారికి పండుగలు పబ్బాలన్నీ దివ్యంగా సాగిపోయాయి. అయినా కానీ బ్యాంక్ ఖాతాలో ₹1 కూడా పడలేదని లబ్ధిదారులు అంటున్నారు. ఇటీవల జనాల్లోకి వస్తున్న కూటమి ప్రజాప్రతినిధులను కూడా వారు ఇదే విషయం మీద నిలదీస్తున్నారు. 7 నెలల్లోనే గ్రామీణ ప్రాంతాలలో ఈ రకమైన పరిస్థితి ఉంది. మరి రానున్న రోజులలో ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది. ఉచిత పథకాలు ప్లస్ అభివృద్ధి అంటే సాధ్యం కాదు. జగన్ ఉచిత పథకాలు అమలు చేసి అభివృద్ధి మరచారు. దాంతో ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఆయన పాలన మీద పూర్తి వ్యతిరేకతను పెంచుకున్నాయి. ఇక దిగువ వర్గాలు కూటమికి ఎందుకు ఓటు వేశాయి అంటే ఉచిత పథకాలను రెట్టింపు ఇస్తారని ఆశపడి అని విశ్లేషణలు ఉన్నాయి. మరి ఈ ఉచితాలు అమలు చేయకుండా అభివృద్ధి అజెండాతో 2029 ఎన్నికలకు టీడీపీ వెళితే ఉన్నత మధ్యతరగతి వర్గాల ఓట్లు దండిగా పడవచ్చేమో కానీ రూరల్ సెక్టార్ నుంచి, పేద వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ ఉండదన్న చర్చ కూడా ఉంది. ఎక్కువ సంఖ్యలో ఈ వర్గాలే ఉంటాయి కాబట్టి ఏదో విధంగా కూటమి సర్కార్ సర్దుబాటు చేసుకుని సంక్షేమం కూడా చూడాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇక 2004 నాటికి చంద్రబాబు హైదరాబాద్ సహా కీలక ప్రాంతాలలో అభివృద్ధి చేశారు. పాలనను గాడిన పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలలో చక్కగా అన్ని పనులు జరిగేలా చూశారు. కానీ ఎందుకు ఓడారు అంటే సంక్షేమంలో తేడా కొట్టబట్టే అన్నది ఒకటి ఉంది. మరి ఆ ట్రాక్ రికార్డును చూసైనా చక్కదిద్దుకుంటారా అన్నదే ప్రశ్నగా ఉంది.